హలో! ఈరోజు మేము నెదర్లాండ్స్‌లో మార్కెన్ అనే ఐలాండ్ ఉంది. అది చూడ్డానికి వెళ్తున్నాము. అక్కడ ఏమేమి ఉన్నాయో నాతో పాటు మీరు కూడా చూద్దురు కానీ పదండి. మనం ఈ మార్కెన్ విలేజ్‌ని చూడాలంటే ఫస్ట్ ఈ ఫెర్రీ ఎక్కేసి ఐలాండ్‌కి వెళ్ళిపోవాలి. అండ్ ఈ ఫెర్రీ చూసారు కదా చాలా పెద్దగా ఉంది. అండ్ ఈ ఫెర్రీ లోపలే మనకి రెస్టారెంట్స్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. జర్నీ వచ్చేసి 20 మినిట్స్ జర్నీ అయితే ఉంటుంది. వెళ్ళడానికి 20 మినిట్స్, రావడానికి 20 మినిట్స్. మేము వెళ్ళిన రోజైతే చాలా ఎండ ఉంది. కొంచెం సేపు పైన కూర్చున్నాం కానీ ఎండ తట్టుకోలేక మళ్ళీ లోపలికి వచ్చేసాము. చూసారు కదా, ఇప్పుడు మనమైతే ఐలాండ్లోకి ఎంటర్ అయిపోయాము. అసలు ఈ మార్కెన్ ఐలాండ్ ఏంటంటే ఇదొక ఓల్డ్ డచ్ విలేజ్ అనమాట. ఈ విలేజ్లో అన్నీ అప్పట్లో హౌసెస్ని వాళ్ళు అలానే ఆ చెక్క హౌసెస్ని వాళ్ళు ఇప్పటికీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూసిన షాప్స్ ఉన్నాయి కదా, అవి కూడా హౌసెస్నే. ఆ హౌసెస్నే షాప్స్గా మార్చారు. అండ్ మనం లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా హౌసెస్ అనేది కనిపిస్తూ ఉంటాయి. అండ్ మనకి నెదర్లాండ్స్లో ఎక్కడ చూసినా ఇలా కెనల్స్ కనిపిస్తూనే ఉంటాయి. ఈ కెనల్స్ అనేవే ఈ సిటీకి చాలా అందం అనమాట. అలా వెళ్తూ ఉంటే మాకు ఇలా మ్యూజియం కనిపించింది. సరే మ్యూజియంలో ఏముందో చూసేద్దాం కదా అని లోపలికి వెళ్ళాము. చూడండి, లోపల ఇలా డిఫరెంట్ బొమ్మలు అయితే ఉన్నాయి. అసలు ఈ బొమ్మలు ఏంటి, ఈ మ్యూజియం ఏంటి అనేది మాకు అర్థం కాలేదు. సరే ఏంటా అని వాళ్ళని అడిగితే ఒక మూవీ ఉంటుంది, ఆ మూవీ చూడండి అప్పుడు మీకు ఇదేంటో అర్థమవుతుంది అని చెప్పారు. సరే చూసేద్దాం కదా అని కూర్చున్నాం. Can now be admired on Queen's Day, when residents replace the colourful pieces of their outfits with shades of yellow and orange. Queen Beatrix visited Marken on Queen's Day in 1997. Since the 1st of January 1991, Marken has once again become part of Vaterland, as it was in the Middle Ages, and forms one of the cornerstones in the municipality of the same name. Now, at the start of the 21st century, Marken is very much a model community, but a community that recognizes and celebrates its rich, long history. It is often centuries old. Antique attire is also worn for important religious ceremonies such as baptisms, confirmations, and communion, and of course during Christmas, Easter, and Whitsuntide. ఈ మూవీ చూసాక నాకేమర్థమైందంటే ఫస్ట్లో నేను చూడాల్సింది ఆ బొమ్మలు కాదండి, ఆ బొమ్మలు వేసుకున్న బట్టలు. ఎందుకంటే ఈ మ్యూజియం అనేది అప్పట్లో పీపుల్ ఎలా బట్టలు వేసుకునేవాళ్ళో అనే దాని గురించి, ఎలా ఆ బట్టలు మారాయి. వాళ్ళు స్టార్టింగ్లో ఏంటంటే ఒకే టైప్ ఆఫ్ క్లాత్స్ వేసుకునేవాళ్ళు అనమాట. దాని మీద ఒక టైప్ ఆఫ్ ఎంబ్రాయిడరీ, అందరూ సేమ్ వేసుకునేవాళ్ళు. సో అవి ఎలా మారాయి అనేది ఏంటో అనేది చెప్పడమే ఈ మ్యూజియం అనమాట. వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకున్నారు, ఈ బొమ్మలు చూస్తున్నారు కదా, అప్పట్లో వాళ్ళు ఇలాంటి బట్టలు వేసుకునేవాళ్ళు. నార్మల్ పీపుల్ అందరూ ఒకటే టైప్ ఆఫ్ క్లాత్స్ వేసుకునేవాళ్ళంట. అండ్ వాళ్ళు ఇలాంటి ఈ టోపీలు కూడా పెట్టుకునేవాళ్ళు. అవి రాను ఆ టోపీలు అనేవి మారిపోయాయి. అదొక టైప్ ఆఫ్ క్లాత్ అండ్ దాని ఎంబ్రాయిడరీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ 18th సెంచురీ అండ్ 19th సెంచురీలో ఉండే యంగెస్ట్ గర్ల్స్ అప్పుడు ఇక్కడికి వచ్చి ఎంబ్రాయిడరీ చేసేవాళ్ళంట. ఈ పైన ఇవి ఉన్నాయి చూసారా, ఇవి కూడా వాళ్ళు చేసిన ఎంబ్రాయిడరీనే వాళ్ళు ఇక్కడ ఈ మ్యూజియంలో అనేది ఉంచారు. అక్కడ దాని మీద రాసున్నది కూడా అదే, వాళ్ళు చేసిన ఎంబ్రాయిడరీనే వీళ్ళు ఇలా దాచిపెట్టారు. ఇప్పటికీ కూడా వీళ్ళు కొన్ని ఈవెంట్స్ జరిగినప్పుడు వీళ్ళ ట్రెడిషనల్ క్లాతింగ్ వేసుకొని ఆ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తారంటండి. ఇలాగ క్యాప్స్, ఈ బట్టలు వేసుకొని వాళ్ళ
ట్రెడిషన్ ఏదైతే ఉందంటే దాన్ని ఇప్పటికీ వీళ్ళు కాపాడుకుంటూ ఉన్నారు. అండ్ ఈ విలేజ్ అయితే చాలా పీస్ఫుల్గా అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది చూసినప్పుడు నాకేమనిపించిందంటే అబ్బా ఎంత పీస్ఫుల్గా బతుకుతున్నారో అని. అంటే లోపల ఏముంది, వాళ్ళు ఎలా ఉన్నారనేది మనకు తెలియదు. ఎంతైనా దూరపు కొండలు నునుపు కదా, అలానే నాకైతే చూడడానికి చాలా అందంగా అనిపించింది.